తెలంగాణ రైతాంగం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరింది. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ పారదర్శకతకు పట్టం కడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన కష్టాలకు స్వస్తి పలుకుతూ ప్రజా ప్రభుత్వం ధరణి పోర్టల్లోని 36 మాడ్యూల్స్ ను సమీకృత భూభారతి పోర్టల్లో ఒకే చాప్టర్ కిందకు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను అనుసంధానం చేస్తూ డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. తొలి దశలో కోస్గి, ఆమనగల్, వట్పల్లి, కూసుమంచి, అశ్వారావుపేట మొదలగు 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర రైతాంగానికి అత్యంత పారదర్శక, సులభతర సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ సమీకృత భూభారతి పోర్టల్ ను మొదట రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మిఠాయిపల్లిలో ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆవిష్కరించారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్ సమయంలో భూభారతి మ్యాప్ నిబంధనను కూడా ఈ 5 మండలాల్లోనూ తెస్తామని, 2వ దశలో రాష్ట్రమంతా అమలు చేస్తామని ఆయన తెలిపారు. డిజిటల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్ కు ఆధార్ తరహాలో భూదార్ నంబర్ ను కూడా 5 మండలాల్లో కేటాయిస్తామని తెలిపారు. మరోవైపు సమీకృత భూభారతి పోర్టల్లోకి ఆధార్ నంబర్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ కావచ్చు. తద్వారా భూముల సమాచారం, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు సిటిజన్ డాష్ బోర్డు అందుబాటులోకి వస్తాయి. అలాగే మై ల్యాండ్ పోర్ట్ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్ఓఆర్ చట్టం, భూదార్ నంబర్, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నంబర్ కు మ్యాప్, గ్రామాల నక్ష, పాస్బుక్ కరెక్షన్ వంటి సమాచారం సైతం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశలోని వివరాలను SMS ద్వారా సదరు దరఖాస్తుదారుడికి అందిస్తారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలే పరమావధిగా అవినీతికి తావు లేకుండా సామాన్యుడికి సైతం సులభంగా అర్థమయ్యేలా భూ పరిపాలనను ఆధునీకరించడమే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వ సంకల్పం. సమీకృత భూభారతి తెలంగాణ రైతు సంక్షేమానికి ఒక భరోసా. ప్రజా ప్రభుత్వ పాలనలో ఇది మరొక విజయ కేతనం.